మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మనం పేద ప్రజలను గమనిస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీలో వాళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఆరోగ్యశ్రీ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ప్యాకేజీలు పెంచక ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా వచ్చిన గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీలో ఇవాళ ఎటువంటి ప్యాకేజీలు పెంచకుండా, డబ్బులు ఇవ్వకుండా ఈరోజు హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్ మొత్తం స్ట్రైక్ వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే కానీ జరిగితే మేము కమ్యూనిస్టులు అందరం కూడా, వామపక్షాలందరం కూడా కలిసి మేము ఊవేస్తున్న ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ అనేది ప్రాణాధారం. ఆ ప్రాణాధారానికి సంబంధించిన వాటికి నిధులు ఇవ్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వీళ్ళ సెక్యూరిటీకి, వీళ్ళ జీతాలకి ఖర్చు పెట్టే డబ్బులు, వీళ్ళందరూ బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ జీతాలకి, వాళ్ళ ఖర్చులకు ఖర్చు పెట్టే డబ్బుల్లో ఆరోగ్యశ్రీ ప్రజల కోసం ఖర్చు పెట్టే డబ్బులు చాలా తక్కువ. కాబట్టి ఆరోగ్యశ్రీ డబ్బులు వెంటనే రిలీజ్ చేసి ప్రభుత్వం వీళ్ళని సమ్మెకి పోకుండా ఆపి ప్రజల ప్రాణాలు కాపాడాలి. అలాగే ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు రివైజ్ చేసి, 10 సంవత్సరాల నుంచి రివైజ్ చేయలేదు, దాన్ని కూడా రివైజ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మరిన్ని సేవలు ఇవ్వాలని కూడా కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నుంచి మేము విరమించుకుంటున్నాం, మేము చేయట్లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళకి, హాస్పిటల్ మేనేజ్మెంట్కి డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతున్నారు. కాబట్టి దీనికి గవర్నమెంట్ తక్షణమే పరిష్కారం కానీ చూపకపోతే మేము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.